మనము కూడా చాలా సంవత్సరాలుగా, నెలలుగా దేవుని మందిరానికి వస్తూ వస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక ఉపవాస కూడికలకు ప్రతి సంవత్సరం వస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా దేవుడు నన్ను కనికరించట్లేదే, ఇంకా దేవుడు నా ప్రార్థనకు ఆలకించట్లేదే, ఇంకా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదే అనేటువంటి బహుశా నిరాశ నిస్పృహలో బహుశా మీరు ఒకవేళ ఉండిడొచ్చేమో. ఆనాడు దేవుడు జకర్యాను దర్శించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఎప్పుడో ఒక రోజు దర్శిస్తాడు. ఎప్పుడో ఒక రోజు మన జీవితంలో మన పరిస్థితుల్లో దేవుడు మారుస్తాడు. అదే మన విశ్వాస జీవితం అండి. ఆ జకర్యా ఎలిజబెత్ బహుశా వారు ఊహించలేదు. హఠాత్తుగా దేవుడు తన దూతైన గాబ్రియేలును పంపించి, జకర్యా నీకు శుభము కలుగును గాక, నీ భార్య అయిన ఎలిజబెత్ను కుమారుడిని కట్టది, ఆ కుమారుడి పేరు యోహాను అని మీరు పేరు పెడతారని చెప్పి వాళ్ళ జీవితంలో ఒక నూతనమైన సంతోష దినములు దేవుడు ప్రారంభించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక రోజు వస్తుందండి, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. మనం చేస్తున్న ప్రార్థనలు, కారుస్తున్న కన్నీరు దేవుడు అంట అవి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదంట అండి. ఒక రోజును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ రోజును దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి, మనకు జవాబునిచ్చి, మన జీవితంలో దుఃఖాన్ని తొలగించి సంతోష దినములు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మన పరిస్థితిని, స్థితిని మార్చగలిగిన దేవుడు. అందుకని ఇందాక ఒక పాట పాడారు కదండి, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడండి. మన స్థితిని, పరిస్థితిని, మన పాత కథనంతా దేవుడు మార్చేసి ఒక నూతన జీవితాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు దేవుడు జకర్యాను, ఎలిజబెత్ను దేవుడు దర్శించి వారి జీవితంలో ఒక నూతన సంతోషాన్ని, వారి కథను మార్చేసి ఒక నూతన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఒక 12 బిడ్డను దేవుడు వారికి స్వాస్థ్యముగా బహుమానంగా ఇచ్చాడు. ఆ బిడ్డ పేరే యోహాను.